ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న తెలుగు వ్లాగ్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేసుకోండి. బెల్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ని మీరు నోటిఫికేషన్స్ అయితే పొందవచ్చు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పటేల్ బ్రదర్స్. ఈ పటేల్ బ్రదర్స్ వచ్చేసి యూఎస్లోనే ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసరీ స్టోరు. పటేల్ బ్రదర్స్లో ఏముంటాయి వీడియోలో అయితే కంప్లీట్గా చూపిస్తాను. ఇవన్నీ వచ్చేసి రైసెస్ అండి. ఈ రైసెస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అయితే ఉంటాయి. అలాగే సోనా మసూరి రైసు, ఇడ్లీ రైసు, బ్రౌన్ రైసు, ఇంకా నార్మల్ రైసు, అన్ని టైప్స్ ఆఫ్ రైసెస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. ఈ పటేల్ బ్రదర్స్లో వచ్చేసి ఓన్లీ వెజ్ ఐటమ్స్ మాత్రమే దొరుకుతాయి. నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అస్సలు దొరకదు. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి కిచెన్ రిలేటెడ్ కుకింగ్ ఐటమ్స్ కూడా అయితే దొరుకుతాయి. ఇక్కడ చూడండి స్పూన్స్, టీ వడకట్టుకునేవి, పూరి కర్ర, పూరి ప్లస్, అలాగే మురుకులు చేసుకునేవి, ఇంకా కడాయిస్ చూడండి, డీప్ ఫ్రై చేసుకునే కడాయిస్. ఇవన్నీ వచ్చేసి స్టీల్ బాక్సెస్ అండి. ఇక్కడ అయితే అన్నీ అయితే దొరుకుతాయి, కానీ కాస్ట్ కూడా అయితే చాలా ఎక్కువ అనిపిస్తుంది. బట్ ఒకసారి కొన్న తర్వాత ఇక్కడైతే రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదు. నెక్స్ట్ మనకి ఇక్కడ యూజ్ అండ్ త్రో ప్లేట్స్ కూడా అయితే దొరుకుతాయండి. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి పేస్ట్ అండి. ఇండియాలో దొరికే ప్రతి పేస్ట్ అయితే ఇక్కడ దొరుకుతుంది. ఆయుర్వేదిక్, కోల్గేట్, ఇంకా చూడండి ఫ్రూట్ జ్యూసెస్, ఇవన్నీ వచ్చేసి సోప్స్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్, పిఎస్, మైసూర్ శాండీ, లక్స్, ఇంకా పిల్లలవి బేబీ సోప్స్, ఆల్ టైప్స్ ఆఫ్ సోప్స్ అయితే దొరుకుతాయండి. ఇంకా ఇండియాలో దొరికే క్రీమ్స్ అయితే దొరుకుతాయండి. ఇంకా చూడండి షాంపూస్, అలాగే హెయిర్ కలర్స్, బ్రౌన్, బ్లాక్ అలా దొరుకుతాయండి. షాంపూస్ చూడండి, ఆయుర్వేదిక్ షాంపూస్ కూడా అయితే దొరుకుతాయి. ఇవన్నీ వచ్చేసి మెడిసిన్స్ అండి. ఇంకా మనకి జనరల్ మెడిసిన్స్ ఉంటాయి కదా, అవి కూడా అయితే దొరుకుతాయి. ఇక్కడ చూడండి మనకి ఆర్గానిక్ ఫ్లోర్స్ కూడా అయితే దొరుకుతాయి. నార్మల్ ఫ్లోర్స్, అలాగే ఆర్గానిక్ ఫ్లోర్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ డాల్స్ అయితే అన్నీ అయితే దొరుకుతాయండి. కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు. అలాగే మళ్ళీ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి అగరబత్తులు అండి. చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయో, స్మెల్ కూడా చాలా బాగుంటాయండి. ఇంకా చూడండి పూజకి రిలేటెడ్ ఐటమ్స్ కూడా అయితే దొరుకుతాయి. ఒత్తులు, కర్పూరము, సింధూరము, అలాగే కుంకుమ, పసుపు ప్యాకెట్స్, నవధాన్యాలు. అలాగే చూడండి ఇవన్నీ వచ్చేసి దేవుడివండి. దేవుడి చిన్న చిన్న విగ్రహాలు, అలాగే దేవుడి ఫొటోస్, ఆవు, దూడ. చూడండి ఇవన్నీ కుందులు అండి, పెద్దగా బాగున్నాయి కదా. ఇంకా దేవుడికి రిలేటెడ్వి రుద్రాక్ష మాలలు కూడా అయితే దొరుకుతాయి. చూడండి ఇన్స్టెంట్ పానీపూరి ఇవి. ఇంకా నట్స్ కూడా అయితే దొరుకుతాయండి. ఇవన్నీ వచ్చేసి క్యాష్యూస్ అండి. స్ప్లిట్ క్యాష్యూస్, నార్మల్ క్యాష్యూస్, అలాగే పల్లీలు, ఇంకా బాదం పప్పు, ఇంకా ఆల్ టైప్స్ ఆఫ్ నట్స్ అయితే ఉంటాయండి. చూడండి ఇంకా స్వీట్స్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి ప్యాకింగ్ స్వీట్స్ అండి. అలా ఇంకా హోమ్ మేడ్ స్వీట్స్ కూడా అయితే దొరుకుతాయి. అవి నెక్స్ట్ మీ ఈ వీడియోలోనే చూపిస్తాను. ఇక చూడండి పల్లి చిక్కీ, అలాగే ఆయిల్స్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి కుకింగ్ ఆయిల్స్ అండి. సన్ఫ్లవర్ ఆయిల్, సీసమ్ ఆయిల్, ఇంకా వెజిటేబుల్ ఆయిల్, పీనట్ ఆయిల్, అవి కూడా అయితే దొరుకుతాయి. ఇవన్నీ వచ్చేసి క్యాండీస్ అండి, చాక్లెట్వి. ఇంకా మనకి బైట్స్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయి. మ్యాంగో బైట్స్, గోవా బైట్స్, అలాగే మిక్స్డ్ ఫ్రూట్ బైట్స్, ఆల్ బైట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఇండియాలో దొరికే బ్రాండ్స్ గీ కూడా అయితే దొరుకుతుంది. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి ఫ్లోర్స్ అండి. ఇందాక ఈ వీడియోలోనే మీకు ఫ్లోర్స్ చూపించాను కదండి, అవన్నీ వచ్చేసి ఆర్గానిక్ ఫ్లోర్స్. ఇవన్నీ వచ్చేసి నార్మల్ ఫ్లోర్స్ అండి. దీంట్లో కూడా ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. చూడండి ఇడ్లీ రవ్వ, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ మనకి పికిల్స్ కూడా దొరుకుతాయి. ఆల్ టైప్స్ ఆఫ్ పికిల్స్, మ్యాంగో పికిల్, పండు మిర్చి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికిల్స్ అయితే దొరుకుతాయి. నేనైతే ప్రియా బ్రాండ్ పికిల్ కొన్నానండి. చాలా టేస్ట్ అయితే బాగుంది. ఇండియాలో మనం పికిల్స్ కొనుక్కున్నప్పుడు ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అయితే ఉంటుంది. బట్ ఏంటి అంటే ఇంట్లో చేసిన పికిల్స్ టేస్ట్ అయితే కొన్న పికిల్స్కి రాదు కదండి.
ఇవన్నీ వచ్చేసి ఇన్స్టంటివ్గా టిఫిన్ చేసుకునే ఫ్లోర్స్ అండి. ఏం లేదండి, డైరెక్ట్గా వాటర్ మిక్స్ చేసుకొని మనం టిఫిన్ వేసుకోవటమే అప్పటికప్పుడు. అన్ని టైప్స్ ఆఫ్ ఇన్స్టెంట్ టిఫిన్ ఫ్లోర్స్ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అయితే దొరుకుతుంది. నెక్స్ట్ ఇవన్నీ ఇన్స్టెంట్ జింజర్ టీ ప్యాకెట్స్ అండి. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి పాలల్లో మిక్స్ చేసుకునే పౌడర్స్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ అయితే ఉంటాయి. హార్లిక్స్, బ్రోన్విటా, ఉమెన్ హార్లిక్స్, అలాగే ఎన్ష్యూర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి ఓట్స్ అండి, మసాలా ఓట్స్, నార్మల్ ఓట్స్, ఇంకా జొన్న ఉంటాయి కదండి, జొన్న ఓట్స్, అలాగే రాగివి ఓట్స్, అలాగే మిల్లెట్ ఉంటాయి కదండి, మల్టీ మిల్లెట్ ఓట్స్ కూడా అయితే దొరుకుతాయండి. ఇంకా ఓట్సే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ కూడా అయితే దొరుకుతాయి. ఇంకా మనకి కాబోలి శనగలు, అలాగే రెడ్ శనగలు ఉంటాయి కదండి, రెడ్ శనగలు, ఇవన్నీ వచ్చేసి ఉప్పు శనగలు అండి, అవి కూడా అయితే దొరుకుతాయి. ఇవన్నీ వచ్చేసి మరమరాలు, ఇంకా పిల్లలు తినడానికి చిప్స్ లాగా ఉంటాయి కదండి, చిప్స్. ఇవన్నీ వచ్చేసి పాప్కార్న్స్ అండి, జొన్నవి. అలాగే పూల్ మక్కని కూడా అయితే దొరుకుతుంది. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి బిస్కెట్స్ అండి. చూడండి, అన్ని బిస్కెట్స్ అయితే దొరుకుతాయి. చూడండి, ఇవన్నీ టీలో ముంచుకొని తినడానికి రస్కులు అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రస్కులు కూడా అయితే ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి ఇన్స్టెంట్ కర్రీ మిక్స్ ప్యాకెట్స్ అండి. అలాగే మనకి నూడిల్స్, మంచూరియా ప్యాకెట్స్ ఉంటాయండి, అవి కూడా దొరుకుతాయి. చూడండి, వెజ్ హక్కా నూడిల్స్ అని, నార్మల్ నూడిల్స్ అని, ఇవన్నీ వచ్చేసి సేమియా ప్యాకెట్స్. ఇంకా చూడండి, ఇవన్నీ వచ్చేసి స్నాక్స్ అండి. పొటాటో వ్యాపర్స్, అలాగే పొటాటో కటోరీ, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ అయితే ఉంటాయి. ఇంకా చూడండి, ఆల్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. కొరియండర్ పౌడర్, అలాగే జీరా పౌడర్, ఇంకా మసాలా పౌడర్స్ ఉంటాయి కదండి, చికెన్ పౌడరు, బిర్యానీ మసాలా పౌడర్, ఆల్ టైప్స్ ఆఫ్ మసాలా పౌడర్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ మనకి బేకరీ ఐటమ్స్ కూడా అయితే దొరుకుతాయి. ఇవన్నీ వచ్చేసి ఫ్రెష్ స్నాక్స్ అండి. ఇండియాలో దొరికే ప్రతి స్నాక్ అయితే దొరుకుతుంది. చక్రాలు, బూందీ, డాల్ మిక్చరు, ఇంకా మిక్స్డ్ ఉంటాయి కదండి, మిక్చరు, కార్న్ఫ్లెక్స్ మిక్చరు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ అయితే దొరుకుతాయండి. ఇవన్నీ వచ్చేసి ప్యాకింగ్ స్నాక్స్ అండి. ఇంకా చూడండి, స్వీట్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్. ఇవి వచ్చేసి ప్యాకింగ్ స్వీట్స్ అండి. అలాగే ఫ్రెష్ స్వీట్స్ కూడా అయితే ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అయితే చూడండి, ఎన్ని టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఇండియాలో దొరికే స్వీట్స్ అండి. ఇక్కడ మనకి కోకోనట్ వాటర్ ఈ విధంగా అయితే ప్యాకింగ్ చేసి అయితే అమ్ముతారండి. చపాతీస్, అలాగే ఇవన్నీ వచ్చేసి పన్నీరు, చీజు, అలాగే మనకి బ్యాటర్స్ కూడా అయితే దొరుకుతాయి. దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటరు. మనకి ఎప్పుడైనా టైం లేదు టిఫిన్ పిండి వేసుకోవడానికి అన్నప్పుడు ఇవైతే మనకి బ్యాటర్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. అలాగే చూడండి, ఇవన్నీ వచ్చేసి మిల్క్స్, అలాగే మనకి పెరుగు కూడా అయితే దొరుకుతుంది. ఇంకా మనకి ఫ్రెష్ స్నాక్స్ దొరుకుతాయని చెప్పాను కదండి, ఇవన్నీ వచ్చేసి ఫ్రెష్ స్నాక్స్ అండి. పప్పు, అలాగే మనకి సమోసా ఉంది కదండి, సమోసా, ఆలు బజ్జీ, ఇంకా స్వీట్స్ కూడా అయితే దొరుకుతాయి ఫ్రెష్గా. నెక్స్ట్ ఇప్పుడు మనము వెజిటేబుల్ ఫ్రూట్ సెక్షన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏమైతే అవైలబుల్ ఉంటాయో చూద్దాం. ఇవి వచ్చేసి ఆకుకూరలు అండి, మెంతి కూర, అలాగే పాలకూర అండి. ఇవి చూడండి, ఇలాగైతే ప్యాక్ చేసి అయితే ఉంటారు. ఇంకా ఆనియన్స్, చిలకడ దుంపలు ఇవి, అలాగే శామ దుంపలు అండి, శామ దుంపలు కూడా అయితే దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఆలు, ఇంకా ఆనియన్స్ ఉంటాయి కదండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆనియన్స్ అయితే ఉంటాయి. సాంబార్ ఆనియన్స్ చిన్నవి చూడండి, బాగున్నాయి కదా. ఇంకా గార్లిక్ చూడండి, ఇలా ప్యాకింగ్ చేసి అయితే అమ్ముతారు. జింజరు, అలాగే తమలపాకులు, మ్యాంగో లీవ్స్ ఉంటాయి కదండి, అవి కూడా అయితే దొరుకుతాయి, ఏమైనా ఫెస్టివల్కి అవసరం అవుతాయి కదా. ఇంకా మనకి ఫ్రెష్ కొబ్బరికాయలు కూడా అయితే దొరుకుతాయి. చూడండి, ఫ్రెష్గా ఉన్నాయి కొబ్బరి బొండాలు. ఇంకా ఇవన్నీ వచ్చేసి డ్రై అండి కొబ్బరికాయలు. ఇంకా మనకి ఇక్కడ ఫ్రెష్ పీనట్స్ కూడా అయితే దొరుకుతాయి. మ్యాక్సిమం మనం ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఉన్నాయి కదా, ఈ వెజిటేబుల్సే ఉంటాయి. అన్ని వెజిటేబుల్స్ అయితే దొరుకుతాయి. ఇండియాలో దొరికే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి. చూడండి, ఇండియన్ చెరుకులు కూడా అయితే దొరుకుతాయి. సొరకాయలు కూడా 3 టైప్స్ ఆఫ్ సొరకాయలు అయితే దొరుకుతాయి. ఇక్కడ లెమన్స్ చూడండి, ఎల్లో కలర్ ఉంటాయి, అలాగే గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి ఫ్రూట్స్ అండి. ఆరెంజెస్, పైనాపిల్, అలాగే దానిమ్మ అండి. ఒక్క దానిమ్మ వచ్చేసి $6 అండి.
ఇక్కడ దానిమ్మ కాస్ట్ అయితే యూఎస్లో చాలా కాస్ట్ అయితే ఉంటుంది. ఇంకా చూడండి బ్లాక్ బెర్రీస్, రసబెర్రీస్, బ్లూబెర్రీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఉంటాయి. యాపిల్స్ అయితే 3-4 టైప్స్ ఆఫ్ యాపిల్స్ అయితే ఉంటాయి. ఇంకా అయితే ఇక్కడ వెజిటేబుల్స్ కొనాలంటే ఎంత కష్టంగా అనిపిస్తుంది, ఏది చూసినా తీసుకోవాలనిపిస్తుంది, అంత ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పైన అయితే ఎల్బీ వచ్చేసి ఎంత ఉంటుందో కాస్ట్ అనేది ఇక్కడైతే పైన ఈ విధంగా అయితే మెన్షన్ చేసి ఉంటారు ప్రతి ఐటమ్కి అయితే. ఇక్కడ మనకి ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్కి అయితే ఫ్రూట్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటారు. కొన్ని సీజన్స్ కొన్ని ఫ్రూట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి కదా. వాటర్ మిలన్ వచ్చేసి సమ్మర్ సీజను, మ్యాంగో సమ్మర్ సీజన్, అలాగైతే కొన్ని సీజన్స్ని బట్టి చేంజ్ చేస్తూ ఉంటారు ఫ్రూట్స్ అనేవి. ఇంకా మనకి నేరేడు పళ్ళు కూడా అయితే దొరుకుతాయి. ఇంకా గ్రేప్స్ చూడండి, గ్రేప్స్లో అయితే 3 టైప్స్ ఆఫ్ గ్రేప్స్ అయితే ఉంటాయి. బ్లాక్, గ్రీను, అలాగే రెడ్ గ్రేప్స్ కూడా అయితే ఉంటాయి. ఇది వచ్చేసి రెడ్ కలర్ రాడిష్ అండి. ఇంకా మనకి బనానా లీవ్స్ ఉంటాయి కదా, అవి కూడా అయితే దొరుకుతాయండి. ఫెస్టివల్స్ అప్పుడు ఇవి మనకి బాగా యూజ్ అవుతాయి. ఇంకా జాక్ ఫ్రూట్, అలాగే ఎల్లో పంకిన్ ఉంటాయి కదండి, ఈ విధంగా అవి చాలా పెద్దగా ఉంటాయి కదా, అందుకని ఈ విధంగా కట్ చేసి ప్యాక్ చేసి అయితే అమ్ముతుంటారు. ఇంకా ఇది వచ్చేసి ఫ్రెష్ టర్మరిక్, అలాగే బేబీ స్పీనచ్ అండి. ఇక్కడ మనకి 4-5 టైప్స్ ఆఫ్ బ్రింజల్స్ అయితే దొరుకుతాయండి. బీన్స్ కూడా అంతే, బీన్స్లో కూడా 3-4 టైప్స్ ఆఫ్ బీన్స్ అయితే దొరుకుతాయి. ఇది చూడండి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ రెండు అయితే చాలా చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి. మనకి పటేల్ బ్రదర్స్లో ఏ ఐటమ్స్ దొరుకుతాయో వీడియోలో అయితే చూసాం కదా. ఎవరికైనా ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, చాలా సపోర్టివ్గా అయితే ఉంటుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.